హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ అనేది మనకు పూర్తి కావస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కాలేదన్నమాట. అలాగే మనకు తొలి అర్హుల లిస్టులు అయితే విడుదలయ్యాయి. అంటే కొంతమందిని మాత్రమే అర్హుల లిస్టులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి పథకం చేయూత. ఈ చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, కల్లుగీత కార్మికులు, నేతన్నలు వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది పెన్షన్ కోసం, పింఛన్ కోసం. ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారు అర్హుల జాబితాలు అనేది విడుదల కాబోతున్నాయి. ఇక ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి పెన్షన్ రాదు అనేది మీరే సొంతంగా తెలుసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా. అది ఎలాగో నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా చూపిస్తాను. అవి ఇక వివరాలు అయితే చూసేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో, అలాగే మనకు వయసు మీరిందో అటువంటి వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా ప్రతి నెల కూడా పింఛన్ అయితే ఇస్తుంది. ఇందులో భాగంగా దాదాపు కొన్ని లక్షల మంది అర్హత ఉన్న వాళ్ళు, గతంలో పెన్షన్లు రాని వాళ్ళు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే మనకు దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ చేయూత పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక వచ్చే నెల నుంచి చేయూత పింఛన్ కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ప్రతి నెల కూడా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు వీరందరికీ కూడా డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు మొత్తానికైతే వచ్చే నెల నుంచి కూడా ఈ పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్న నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. ఇక రేపు లేదా ఎల్లుండి అయితే అధికారులే సొంతంగా మీ ఇంటికి వచ్చి మీ దగ్గర వివరాలు అనేటివి తీసుకుంటారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసి పెట్టుకోండి. మీకు వచ్చే వారం నుంచి అధికారులు మీ ఇంటికి వచ్చి సర్వే చేసి మీరు అర్హులా కాదా అని చెప్పి మీకు ఈ పథకానికి సంబంధించి వివరాలన్నీ కూడా తీసుకుని మీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తారు. వచ్చే నెల నుంచి కొత్త చేయూత పెన్షన్లు అయితే వస్తాయి.